నిమిషం అత్తయ్య. అమ్మా నొప్పి. ఒక్క నిమిషం అత్తయ్య, అయిపోయింది. ఒక్క నిమిషం అత్తయ్య, అయిపోయింది. ఇంకేం పర్వాలేదు అత్తయ్య, మెల్లగా లేవండి. జాగ్రత్త మమ్మీ, మెల్లిగా. జాగ్రత్త అత్తయ్య. అత్తయ్య అమ్మా కేర్ఫుల్. నా వల్ల కాదు నాన్న, అత్తయ్య. ఈ నొప్పితో నేను నడవలేను. సరే మమ్మీ, వద్దు మమ్మీ, నువ్వేం నడవక్కర్లేదు, నేను తీసుకెళ్తాను కదా. అన్నయ్య, కార్తీ. మమ్మీ మెల్లిగా, జాగ్రత్త మమ్మీ. మెల్లిగా ఇంకా మెల్లిగా మమ్మీ, మెల్లిగా. మెల్లగా నడవండి అత్తయ్య. అత్తయ్య గారి దగ్గర మార్కులు కొట్టేయడానికి సేవలు బాగా చేస్తుంది శ్యామ. మెల్లగా. తప్ప అత్తయ్య, పర్లేదు కదా? నొప్పి కొంచెం తగ్గింది కదా? పర్లేదమ్మా. మమ్మీ నడవగలవా, లేకపోతే ఎత్తుకొని తీసుకెళ్ళనా? పర్లేదు నాన్న, కొంచెం బెటర్ గానే ఉంది, నడుస్తాను. పద. వసంత, 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 ఏమైంది? ఏమైందిరా మీ మమ్మీకి? అబ్బా కంగారు పడకురా, మీ ఆవిడ గారి కాలికి చిన్న ముళ్ళు గుచ్చుకుంది అంతే. ముళ్ళు చిన్నదైనా నొప్పి కొంచెం ఎక్కువగానే ఉందండి. అవునా? ఉండు, డాక్టర్కి ఫోన్ చేస్తాను. హలో డాక్టర్. అబ్బా నొప్పి. బాగా నొప్పిగా ఉందమ్మా? నొప్పి తగ్గడానికి ఇంజెక్షన్ ఇస్తాను, మీరేం కంగారు పడకండి. ఇంజెక్షనా? వద్దండి, వద్దు. నొప్పి లేకుండా చేస్తానులేండి, మీరేం భయపడకండి. ఏంటి వసంత, ఇంజెక్షన్ కి చిన్నపిల్లలా భయపడతావేంటి? డాక్టర్ గారు, కాల్లో ముళ్ళు ముక్క ఏమైనా మిగిలిపోయిందా? అంటే మా శ్యామ తన పల్లెటూరి పనితనం అంతా ఉపయోగించి ముళ్ళు బయటికి తీసింది. అలాంటప్పుడు ముళ్ళు విరిగిపోయి కొంత లోపల ఉండిపోయే ఛాన్స్ ఉంటుంది కదా అని. అవునవును, అలా ఉండిపోయే ఛాన్స్ ఉంటుంది. అలా ఉంటే చాలా ప్రమాదం, సెప్టిక్ అవుతుంది. దాన్ని నెగ్లెక్ట్ చేస్తే ఒక్కోసారి కాలు తీసేయాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. అటువంటి పరిస్థితి లేదుగా మా వసంతకి. కాళ్ళలో ముళ్ళు మొత్తం వచ్చేసిందిగా. వచ్చేసిందమ్మా, లోపల చిన్న ముక్క కూడా లేదు. అంటే మా శ్యామ చాలా చాకచక్యంగా ముళ్ళు తీసిందన్నమాట. అవునమ్మా, ఎక్స్పర్ట్లు తీసినట్టు తీసింది.
పల్లెటూరి పనితనం అంత గొప్పగా ఉంటుంది. అర్థమైంది ఐశ్వర్య? డాక్టర్, ఆ ముళ్ళు తీసేసి గాయానికి పసుపు పూసి కట్టు కట్టింది. దానివల్ల ఏం ప్రాబ్లం ఉండదు కదా? అలా చేయడం వల్లే ఏ ప్రాబ్లం రాలేదు. పసుపు యాంటీసెప్టిక్ కదా. ఇంజెక్షన్ వద్దండి, టాబ్లెట్స్ ఇవ్వండి. ఇంజెక్షన్ అయితే నొప్పి తొందరగా తగ్గుతుందండి. చేయించుకో మమ్మీ. నీ మనవడు మనవరాళ్లే ధైర్యంగా ఇంజెక్షన్ చేయించుకుంటుంటే నువ్వెందుకు ఇలా భయపడుతున్నావు? తప్పదా? తప్పదు మమ్మీ, చేయించుకోవాలంతే. ఇంకా అయిపోలేదా? అయిపోయి చాలాసేపు అయింది. అయిపోయిందా? నాకు తెలియలేదే. చూసావా, అనవసరంగా భయపడ్డావు. ఈ ఇంజెక్షన్ వల్ల 4-5 గంటలు నొప్పి లేకుండా ఉంటుంది. తర్వాత మళ్ళీ నొప్పి అనిపిస్తుంది. కాబట్టి 2-3 రోజులు మాత్రం బెడ్ దిగనివ్వకండి. సాధ్యమైనంత వరకు బెడ్ మీదే ఉండనివ్వండి. అలాగే డాక్టర్. ఏదైనా అవసరమైతే నాకు కాల్ చేయండి. అలాగే. వస్తానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. లేచిన వేళ విశేషం చాలా బాగుంది వసంత. ఏం బావుందో. అమ్మవారికి నైవేద్యం పెట్టే భాగ్యం దక్కింది. అమ్మవారి శేషవస్త్రం దొరికింది అని సంతోషించే లోపే ఇలా అయ్యింది. ఈ ముళ్ళు గుచ్చుకోవడం వల్ల ఎంత ప్రమాదం జరుగుతుందో డాక్టర్ గారు చెప్పారు. అలా జరగలేదు కదా, అంతకన్నా అదృష్టం ఏముంది? కన్నయ్య, రక్షించావు కన్నయ్య. అత్తయ్య గారిని నువ్వే రక్షించావు. ఒరే ఆనందం, వసంతకి బానే ఉంది కాబట్టి సాయంత్రం నేను బయలుదేరతానురా. అప్పుడేనా అక్క? 2 రోజులు ఉండొచ్చు కదా? చెప్పాను కదరా, అక్కడ నాకు బోల్డ్ పనులున్నాయని. నీ రెండో కోడల చేత బోనాల్లో ఉయ్యాల కట్టించాం కాబట్టి తొందరలోనే నీ రెండో కోడలి సీమంతం ఉంటుంది కదా, అప్పుడొస్తాను. వచ్చి 4 రోజులు ఉంటాను, సరేనా? అలాగే అక్క. ఊళ్ళో వాళ్ళ పెళ్లికి కుక్కల హడావిడన్నట్టు నా పిల్లల గురించి వీళ్ళ హడావిడేంటో. ఏంటి శ్యామా, కష్టపడుతున్నావు? పందిరి చీర జారిపోయిందండి. అది సరిచేద్దామంటే అందడం లేదు. అది నీకన్నా హైట్ లో ఉంది కదా, ఎంత ఎగిరినా అందదు. అయితే వెళ్ళి స్టూల్ తెచ్చుకుంటానండి. శ్యామా, స్టూల్ ఎందుకు? నేనున్నాను కదా. స్టూల్ కమ్నిచ్చిన 2 in 1. ఏంటి అర్థం కాలేదా? పొద్దున పూలు అందకపోతే నిన్నెత్తుకొని నీ చేత పూలు కోయించి నీకు నిచ్చినలా ఉపయోగపడ్డాను కదా.
అప్పుడు నిచ్చెనలా ఉపయోగపడ్డాను, ఇప్పుడు స్టూల్లా ఉపయోగపడతాను. ఎక్కు. అయ్యో, హే, ఏంటి అలా చూస్తున్నావు? ఈ మోకాల మీద ఎక్కి దాన్ని సరిచే. మీ మీద కాలు పెట్టి ఎక్కాలా? తప్పండి, తప్పు. నా కాలు మీకు తగలకూడదు. ఎందుకు తగలకూడదు? తగలొచ్చు. నేను మీ కన్నయ్య కంటే గొప్పవాడిని కాదు. సత్యభామ కాలు ఏకంగా కన్నయ్య తలకే టచ్ అయింది. ఇప్పుడు నీ కాలు జస్ట్ నా మోకాలకి టచ్ అవుతుంది అంతే. ఇందులో తప్పేం లేదు. అంటే ఇలా ఎక్కడం తప్పు కదంటారా? ఎక్కకపోతేనే తప్పు అవుతుంది. మీ కన్నయ్య కూడా చాలా ఫీల్ అవుతాడు. అయితే ఎక్కుతానండి. ఎక్కు. కృతజ్ఞతలు. ఏం జ్ఞతలు? నాకు సాయం చేశారు కదా, కృతజ్ఞతలు అంటున్నాను. నువ్వు అలాంటి తెలుగు మాట్లాడితే నాకు అర్థం కాదు శ్యామ. సింపుల్గా థ్యాంక్స్ అనొచ్చు కదా. థ్యాంక్స్ అండి. యూర్ వెల్కమ్. నేను అత్తయ్య గారి గది ముందు పడుకుంటానండి. అత్తయ్య గారికి ఏదైనా అవసరం అవుతుందేమోనని. డాడీ ఉన్నారు కదా, అవసరమైతే పిలుస్తారులే. కాలు నొప్పితో అత్తయ్య గారు మూలుగుతూ ఉంటే మామయ్య గారికి నిద్ర పట్టదేమోనని మామయ్య గారిని వేరే గదిలో పడుకోమని చెప్పారు అత్తయ్య గారు. వైదేహి అక్క పిల్లల దగ్గర పడుకోవాలి. ఐశ్వర్య అక్క బోనాలకు వెళ్ళొచ్చినప్పటి నుంచి బాగా నీరసంగా ఉన్నారు. అందుకనే అత్తయ్య గారి గది దగ్గర నేను పడుకుంటాను. ఒక రకంగా నువ్వు పడుకోవడమే కరెక్ట్. పడుకోబోయే ముందు మమ్మీకి ఒక టాబ్లెట్ ఇవ్వాలి. పద, నేను కూడా వస్తాను. టాబ్లెట్స్ వేసుకోవాలి కదా. చిలకమ్మా, చిలకమ్మా, ఐశ్వర్య, ఐశ్వర్య, వైదేహి, వైదేహి.
మమ్మీ 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 ఏం మమ్మీ ఏమైంది? ఈ కన్నీళ్ళేంటి? నొప్పిగా ఉంది నాన్న. అబ్బా, టాబ్లెట్స్ తీసుకోవడానికి వంగి పడబోయాను. ఇంతలో నువ్వొచ్చి పట్టుకున్నావు. నువ్వు ఇలా ఇబ్బంది పడతావని మేము వచ్చాం మమ్మీ. వాటర్. ఇదిగోండి మమ్మీ ఇదిగోండి. ఇదిగో ఈ టాబ్లెట్ వేసుకో. లే, పట్టుకో. కొంచెం లే. ఇదిగో వాటర్ తా. టాబ్లెట్ వేసుకున్నావు కదా, నొప్పి తగ్గిపోతుందిలే మమ్మీ. ఏం తగ్గుతుందో ఏంటో, ఈ నొప్పి భరించలేక చేస్తున్నాను. దేనికన్నా చావే బెటర్ అనిపిస్తుంది. మమ్మీ దయచేసి అలాంటి మాటలు మాట్లాడదు మమ్మీ, ప్లీజ్. 2 రోజులు పెయిన్ ఉంటుందని చెప్పారు కదా డాక్టర్ గారు. ఖచ్చితంగా 2 days లో తగ్గిపోతుంది మమ్మీ, తగ్గిపోతుంది. అప్పటి వరకు భరించాలి కదా నాన్న. పిండి కట్టు కడితే నొప్పి తొందరగా తగ్గిపోతుంది కదా. ఏమండి, తొందరగా నొప్పి తగ్గడానికి చిట్కా వైద్యం ఒకటి నాకు తెలుసండి. 1 నిమిషం. ఏంటది? ఆ పొగలేంటి? ఈ పిండి గుడ్డలో చుట్టి పెట్టి కాలికి కడితే నొప్పి తగ్గిపోతుంది అత్తయ్య గారు. వద్దు, నాకిలాంటి పిచ్చి పిచ్చి చిట్క వైద్యాలు వద్దు. అసలే నొప్పితో చస్తుంటే ఆ వేడి పిండి కాలుకి కడితే కాలు మండిపోతుంది. నాకొద్దు, నాకొద్దు. అలా అనకండి అత్తయ్య గారు. ఇప్పుడే పొయ్యి మీద నుంచి దించడం వల్ల అలా పొగలు కక్కుతుంది అంతే. పైగా గుడ్డలో వేసి కడతాం కదా, కాలదు. ఈ పిండి కట్టు వేస్తే తెల్లరేసరికల్లా మీకు చాలా తేడా కనిపిస్తుంది. అయినా సరే వద్దు, కాలుతుంది. నా వల్ల కాదు, నా